సేమ్ పెన్షన్లు 3,000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఇంకో పక్క ఆయన ఆ రోజు అన్నది రాగానే చేసిండొచ్చు 3,000 రూపాయలు, కానీ ముందే చెప్పాడు దశల వారీ గారి. ఎందుకు? కష్టం అనేది తెలుసు కాబట్టి 2,000 నుంచి 3,000 ఖచ్చితంగా చేస్తూ వచ్చాడు. ఈరోజు మేనిఫెస్టోలో కూడా నేను గుర్తు చేస్తున్నా, 3,000 నుంచి 3,500 ఏదో 2 విడతల్లో అని చెప్పొచ్చు. చాలామంది అదే సజెస్ట్ చేశాం. అది డేట్ చెప్పడం ఎందుకు 2 విడతల్లో అంటే, లేదు మనం చేయాలంటే నా అంచనా ప్రకారం ఇప్పుడున్న దాంట్లో అన్ని ఆర్థిక పరిస్థితులన్నీ చూసుకుంటే 28, 29కి చేయగలమనేది ఆయన ఆలోచన. ఈయన రైడర్ ఏంటంటే, ఈయన జగన్మోహన్ రెడ్డి గారిది అంటే కండిషన్ సప్లైలో ఒకటి ఏంటంటే ఆర్థిక పరిస్థితి చూసుకోవాలి అనేది, అది ఒక్కటి ఉంటుంది. వెసులుబాటు వస్తే ముందే చేసేస్తారు, వెసులుబాటు వస్తే దానికి ముందే చేస్తారు. వెసులుబాటు ఉంటే అది అవసరము, దానివల్ల పేదల జీవితాలు మరింత మెరుగవుతాయి, లేదా తాను మొదలుపెట్టిన పథకానికి కొనసాగింపుగాను అనుసంధానంగాను ఇది చేయాల్సి వస్తుంది, దీనికి ఇంత ఖర్చు అవుతుంది అనుకుంటే కూడా ఏమాత్రం వెనుకాడకుండా దాన్ని చేసేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. మిగతా లక్షల కొల్లలు కనిపిస్తాయి. ఎడ్యుకేషన్కి సంబంధించి నాడు నేడు కింద అన్ని వేల కోట్లు పెట్టి 17,000 కోట్లు పెట్టి చేసిన, వైద్యంకు సంబంధించి ఆరోగ్యశ్రీ ఎక్స్పాండ్ చేయడంతో పాటు గవర్నమెంట్ హాస్పిటల్స్ వాటి బాగోగులకు 17,000 కోట్లు పెట్టినా, ఈరోజు 17 మెడికల్ కాలేజీలు ఇవి తీసుకొచ్చి కడుతున్నాం. అలాగే 8వ క్లాసు వాళ్ళకు ట్యాబ్ ఇచ్చిన, లేదా బైలింగల్ టెక్స్ట్ బుక్స్ ఏదైనా సరే, నేమ్ ఎనీథింగ్, అవన్నీ మేనిఫెస్టోలో లేవు. అమ్మఒడి కింద చెప్పిన 15,000 అది ఇచ్చేసి ఇంకేం నాకెందుకని చేతులు దులుపుకోవచ్చు. కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. ఇవన్నీ చేస్తేనే దీని పర్పస్ సర్వ్ అవుతుంది అనుకుందలే ఇది చేస్తూ వచ్చాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం. అలాగే ఇప్పుడు పెన్షన్ కూడా అప్పుడు ఇవ్వగలమని అనుకుంటున్నాడు. అనుకోని విధంగా ఆర్థిక వ్యవస్థ బాగా పుంజుకొని మరింతగా ఆదాయం పెరిగితే మేబీ ముందు కూడా ఆయన చేయొచ్చు. దీనికి ఒకరు చెప్పాల్సిన అవసరంలా. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇప్పుడు రైతులకు ఇవ్వాలనుకున్న ఇది కానీ, పేదలు అందులోనూ వృద్ధులు ఎవరైతే అశక్తులో వాళ్ళకి ఇచ్చే దాంట్లో కానీ ఎంత చేసినా తక్కువే. ఆ వర్గాలను పైకి తీసుకురావడానికి, వాళ్ళకు ఆదుకోవడానికి, ఎందుకు సమాజం బాధ్యత అది. ఓన్లీ థింగ్ ఇది ఎంత అలవ్ చేస్తుంది మన పరిస్థితి అనేది చూసుకుంటున్నాడు. రైతులు వాళ్ళకు పూర్తి దే డిజర్వ్ ఎంతైనా. ఎందుకంటే వాళ్ళు డిపెండ్ అయ్యేదే రిస్కీ, దీంట్లో ప్రకృతి మీద డిపెండ్ అయ్యి చేస్తున్న సాగు. అందుకే ఏం చేస్తున్నాం, ఆ సాగుకు సపోర్టింగ్ సిస్టమ్గా డెవలప్ చేయాల్సినవన్నీ చేశారు. అలాగే దానికి సంబంధించి ఏమొచ్చినా ఒక క్యాలెండర్ పెట్టుకొని వాళ్ళ బడ్జెట్ వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి, అది ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, ఆ సీజన్ ఎండ్ అయ్యేలాగానే ఇవ్వాలి, లేదా ధాన్యం సేకరణలో జిఎల్టీ ఛార్జెస్ కావచ్చు, గన్నీ బ్యాగ్స్, లేబర్, ట్రాన్స్పోర్ట్కి సంబంధించి. ఇంకోరైతే దానికి గ్రాండ్గా అనౌన్స్ చేసి ఒక స్కీమ్ పెడతారు, బోనస్ కిందను. మేము కూడా చెప్పాము బోనస్ కింద అనౌన్స్ చేయొచ్చు కదా సార్, ఇది ఎవరికి అర్థం కాదు, తెలియదు. ఎందుకంటే క్వింటాల్కు 80 రూపాయల నుంచి 100 రూపాయల దాకా వస్తుంది అడిషనల్గా. దాన్ని 60 రూపాయల బోనస్ అని చెప్పి గ్రాండ్గా ప్రకటించుకోవచ్చు. కానీ అట్లా చేయట్లా. మన బాధ్యత చేయగలిగిన చోట చేస్తామన్న చోట చేస్తూ వస్తున్నాం. ఇన్సెంటివ్ చేయాల్సిన చోట చేయాలని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ అందులో ట్యాబ్ లాంటివో ఇట్లాంటివో ఇవన్నీ కూడా ఈ సీజన్ పెట్టుకోవచ్చు, నెక్స్ట్ ఎలక్షన్లో కాదు. అది మన బాధ్యత. ప్రతిదీ మేనిఫెస్టో అనేది చేయగలిగినవి బ్రాడ్గా, వాటి వల్ల ఆయా రంగాల్లో ఆయా సామాజిక వర్గాలకు ఒక విస్తృతమైంది, ఒక డెప్త్, ఒక ఆలోచన, ఇంతవరకు మనకు సపోర్ట్ గవర్నమెంట్ ఇస్తుందని అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కానీ వాళ్ళు చేయాల్సినవి చేసుకుంటుంటారు. ఆ తర్వాత మిగిలిందంతా ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ. పెన్షన్కి వచ్చు కదా, ఇప్పుడు బాగుందా? ఇంత ముందు బాగుందా ఇంటికి వచ్చేయటం? ముందే బాగుంది, ఇంటికి వచ్చి కాల్కిప్పుడు నాకు తీసుకురా ఇప్పుడు కాకమంది పడ్డా తీసుకొస్తాను, తీసుకురాకపోతే తిండి పెట్టరా. ఎక్కడి నుంచి వస్తాను
ఎత్తుకొచ్చింది వాళ్ళకు అదే అది ఎట్లా మా బట్టల కన్నా అక్కడ ఇస్తే బాగుంది. మేము కాలు కింద పెట్టలేదు. ఆ. నడిచేవాడైతే పర్వాలేదు. అదే అదే పడతాయి జైన్ పెన్షన్ కోసమేనా? పడతాయి. ఇంకా లైన్లో ఉంటే పడతాయి డబ్బులు. అకౌంట్ లేదా? ఇవ్వలేదు చేతికి మరి మరి అలాగున్నది ఈసీ. మరి గవర్నమెంట్ రూల్ ఎలాగుంటే అలా వస్తాయి. మరి ఒకసారి వెళ్ళండి సచివాలయంకి. సచివాలయం ఎలా ఇది పెన్షన్లు ఇవ్వట్లేదు కదా. ఇస్తే చేతికి ఇస్తారు, లేదంటే బ్యాంకులో వేస్తారు. అది చంద్రబాబు నాయుడు పెట్టిన ఇది. ఇస్తే చేతికి ఇస్తారు, లేదంటే బ్యాంకులో వేస్తారు. ఒకసారి వెళ్ళండి. ఏమో మీ అందరు పెన్షన్కే వచ్చారా? మీ అందరు పెన్షన్కేనా? వరకు లేదమ్మా. చెరువు వచ్చమ్మా. ఎన్ని గంటలకు వచ్చారు? 12 గంటలకు వచ్చినా కాలు పడిపోయి నడవలేక ఎక్కడ ఇంతవరకు సర్దుకూడే నన్ను షుగరా తాగకూడదు. ఏమన్నారు ఇప్పుడు? వీలేదా పెన్షన్? ఆడ నిలబడుకోలేక వచ్చేసిన నాయన. లింకీ లేదు అంటారు. ఆరాధకారు లింకీ లేని వాళ్ళకే మేము తెచ్చిస్తాను అన్నారు. మళ్ళీ అది తెచ్చుకొని ఆడకపోతే ఇక కోట్లో పడిపోయింది అంటే. అయ్యో కోట్లో ఎంత సోపు నిలబడుకోమంటావు చెప్పు. అదే వాలంటీర్లు ఇచ్చేది బాగున్నదా, ఏడొచ్చి తీసుకునేది బాగున్నదా? వాలంటీర్లు గబాని ఇచ్చేనారు కావునూరు కాడ. ఈ పొద్దే కదా మరి దిప్పిస్తున్నారా. 7 రాను 150 రూపాయలు అయ్యింది. ఇంటికే తెచ్చిస్తా ఉన్నారు కదా పెన్షన్ వాలంటీర్. అప్పుడు ఇంటికి పైసా లేకుండా మన మంచంలో ఉంటే కూడా ఫింగర్ పెట్టుకొని పెడుతున్నారు నాయన. అది కాదయ్యా బాగుండేది, ఇంటికాడ తెచ్చిచ్చేదా. Come on.